కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్ఆర్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ దేవులపల్లి రవికిరణ్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ నగర్ కమిటీ హాల్ ప్రాంగణంలో తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ మెంబర్ డాక్టర్ కోటా నీలిమ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా రవికిరణ్ డాక్టర్ కోటా నీలిమకు శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. అందరికీ మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణ త్యాగాలు చేసిన అమరవీర త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, ఉద్యమకారులు చేసిన త్యాగాలు చేరుస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రజల ఆకాంక్షల నెరవేరిన చారిత్రాత్మక దినమని, రాష్ట్ర అభివృద్ధి మరియు సామాజిక న్యాయం సాధన దిశగా అందరూ కలిసి ముందుకు సాగాలని డాక్టర్ కోటా నీలిమ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమీర్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాయి గౌడ్, వినోద్, బ్రహ్మ, రాజేష్, వెంకటేష్, సత్యనారాయణ యాదవ్, అండాలు, పద్మావతి, అనిత, సునీత, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సనత్ నగర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు. హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే. ఈ రోజున మీకందరికీ గుర్తుంది, ఒక చారిత్రాత్మక రోజు. ఎన్నో ఏళ్ల నుంచి, దశాబ్దాల నుంచి మనం కంటున్న కలలు నెరవేరిన రోజు ఇది. సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన రోజు ఇది. ఈ రోజున ప్రజాపాలన రూపంలో కాంగ్రెస్ పార్టీ, అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ప్రజాపాలన రూపంలో ప్రతి వారికి న్యాయం చేస్తూ, అందరికీ సామాజిక న్యాయమే కాకుండా ఆర్థిక న్యాయం కూడా చేసేటట్టు పనులు చేస్తున్నారు. దానందరికి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు. అలాగే రేవంత్ అన్న గారికి ధన్యవాదములు. జై తెలంగాణ, జై కాంగ్రెస్.